ఆరోగ్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం బైక్ అంబులెన్స్లను 102 వాహనాలను ప్రారంభించనుంది. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో కాసేపట్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఉచితంగా వారికి వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ అట్లాగే కుటుంబ ఆరోగ్య శాఖ కలిసి తెలంగాణ ప్రభుత్వం కలిసి ఈ ఒక బైక్ అంబులెన్స్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దాంట్లో ఈ బైక్ అంబులెన్స్ మనం విజువల్స్ లో చూసినట్టయితే 108 బైక్ అంబులెన్స్ ఇది టూ వీలర్ బైక్ అంబులెన్స్ లో ఎవరికైతే ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రథమ చికిత్స చేయడానికి సంబంధించిన పూర్తి కిట్ అంతా ఇందులో ఉంటుంది. ఈ కిట్ ద్వారా గల్లీలలో ఉండే రద్దీ ప్రాంతాలలో వీళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఉండేందుకు ఈ బైక్ అంబులెన్స్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఈ బైక్ అంబులెన్స్ ఉపయోగపడుతుంది. ఇందులో ఆక్సిజన్ సిలిండర్ కూడా అమర్చడం జరిగింది. ముందర ఈ 108 టూ వీలర్ బైక్ లో ఆక్సిజన్ సిలిండర్ కిట్ ఒకటి అమర్చడం జరిగింది. అట్లాగే ఈ వైద్య సేవలకు సంబంధించిన పూర్తి కిట్ అంతా కూడా దీంట్లో అమర్చడం జరిగింది. అయితే ఈ బైక్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని ఇక్కడ వీళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇంతకు ముందు ఈ హెల్త్ కి సంబంధించి దేంట్లో చేశారు? నేను ఇదే సంస్థలో పనిచేస్తున్నా 10 years నుంచి, గత 10 years నుంచి. ఇది ఫస్ట్ రెస్పాండర్ అంటారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ కొద్దిగా వెళ్ళలేని ఏరియాకు ఈ టూ వీలర్ తొందరగా వెళ్తుంది. తొందరగా రెస్పాండ్ అయ్యి పేషెంట్ తీసుకొని. అంటే దీనిపైన మీకు ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ లాంటిది ఏమైనా ఇచ్చారా? ఉంటుంది, అన్నీ ఉంటాయి మాకు. సేమ్ ఈఎంటీ అంటారు, ఆ శిక్షణే సేమ్ మాకు ఉంటుంది. దాన్ని బట్టి మేము 2 నెలల శిక్షణ తర్వాత ఈ ఫస్ట్ రెస్పాండర్ అనేది ఇస్తారు మాకు. దీనికి అంటే ఎట్లా 108 కి కాల్ చేస్తే ఇది రెస్పాండ్ అవుతుంది యాజ్ ఇట్ ఇస్? 108 కి వచ్చిన కాల్ సేమ్ దీనికి కూడా వస్తుంది. దీనికి వచ్చిన స్పందనకు బట్టి దానికి కూడా మనకు వెళ్ళలేని స్ట్రీట్ లో ఉంటే అంబులెన్స్ వెళ్లే స్ట్రీట్ లో వెళ్ళలేని పరిస్థితుల్లో మనం యాజ్ ఏ గల్లీలో అపార్ట్మెంట్స్ దీన్ని కూడా వేసుకుని యాజ్ ట్రీట్మెంట్ సేమ్. ఇంకోటి ఇప్పుడు 102 వెహికల్స్ కూడా లాంచ్ చేస్తున్నారు కదా, దాంట్లో జీపీఎస్ సిస్టమ్ ఉంది. దీనికి ఏమైనా అట్లా ఏమైనా ఉంటుందా? దీనికి కూడా జీపీఎస్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు. ప్రజెంట్ ఏం లేదు. ప్రజెంట్ ఇది ఒక సిటీ వరకే ఉంది. ఇది సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని సిటీలలో కూడా అరేంజ్ చేయాలని ప్రయత్నం. ఒకసారి 108 బైక్ అంబులెన్స్ కిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనము. దీంట్లో ప్రతిదీ కూడా అంటే మనకి 108 వెహికల్ అంబులెన్స్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అంబులెన్స్ లో ఉండే ప్రతి ఒక్క కిట్ కూడా ఇందులో అరేంజ్ చేయడం జరిగింది. ఒకవైపు ఆక్సిజన్ అట్లాగే సెలైన్ పెట్టే అందుబాటులో ఉంచేందుకు, ప్రథమ చికిత్స చేసేందుకు పూర్తి శిక్షణ కూడా వీళ్ళకి ఇచ్చారు. అట్లాగే వాటికి సంబంధించిన కిట్ మొత్తం కూడా ఇందులో అరేంజ్ చేయడం జరిగింది. మనకి 108 వాహనం ఏదైతే ఉంటుందో దానికి వచ్చే కాల్స్, 108 కాల్స్ ఏదైతే చేస్తామో దానికి గల్లీల్లో చాలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో టూ వీలర్ వెహికల్ చాలా తొందరగా వెళ్లి వైద్యం చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వీలుగా ఈ టూ వీలర్ అంబులెన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మరోవైపు ఏఎన్ఎంస్ గల్లీల్లో తిరిగి ప్రతి ఒక్క ఇప్పుడు మాతా శిశు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ఏఎన్ఎంస్ ని మనం చూస్తూ ఉంటాము. ఈ ఏఎన్ఎంస్ కి కూడా టూ వీలర్ ఇస్తున్నారు. ఆ టూ వీలర్ కి సంబంధించిన వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఏఎన్ఎంలుగా హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్ వీళ్ళకి టూ వీలర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఇప్పుడు కొత్తగా లైసెన్స్ ఇచ్చి కూడా టూ వీలర్ ఇస్తున్నారు. సో చెప్పండి, మీరు ఇప్పటికే ప్రతి వీధి తిరిగి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మాతా శిశు సంక్షేమం కోసం. సో ఈ టూ వీలర్ మీకు ఏ విధంగా ఉపయోగపడచ్చు? టూ వీలర్ ఇవ్వడం ద్వారా మాకు నిజంగా ముఖ్యంగా కేసీఆర్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. మా కమిషనర్ మేడం కూడా వాళ్ళు తను ఆలోచన చేశారు. మేము చాలా ఇబ్బందులు పడేము, మాకు టైం ఎక్కువ ట్రావెల్ అనే అయిపోతుండే. మరి ఇది ఇవ్వడం ద్వారా ఇన్ టైంలో మేము అక్కడ సేవ వెళ్ళి మరి చాలాసేపు కూడా మేము ఊర్లో ఉండగలుగుతాం. బస్సు టెన్షన్ వస్తుందని టెన్షన్ లేకుండా మరి మేము పూర్తిగా సేవ చేయడానికి సంతోషంగా ఉంది. ఆ పేషెంట్ ని తీసుకెళ్లి హాస్పిటల్ కి రీచ్ అయ్యేలాగా చూసి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునేందుకు వీలుగా గవర్నమెంట్ ఈ 102 వెహికల్స్ లాంచ్ చేస్తుంది. చెప్పండి, మీరు ఆల్రెడీ 108 దాంట్లో వర్క్ చేసి ఉన్నారా? ఎట్లా 108 దాంట్లో వర్క్ చేసినామండి. ఎంతమంది ఉంటారు ఈ వెహికల్లో?
ఈ వెహికల్ అండి ఒక్కలే ఉంటారండి, డ్రైవర్ అక్కడ ఉంటాడు. ఏఎన్సీ చెకప్ కోసం వస్తుంది వెహికల్. డెలివరీ అయిన వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది, హోమ్ డెలివరీ. జస్ట్ డెలివరీ అయిన పర్సన్ ఇంటికి చేర్చడము డెలివరీ. ఓకే. ఏఎన్సీ చెకప్ నెలలు ఉన్న వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్కి చెకింగ్ చేసుకోవడానికి వెహికల్ పనికి వస్తాయి. ఇది మహిళలకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు సమయానికి వెహికల్ అందక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. సో ఈ 102 వెహికల్ అనేది మహిళలకి, గర్భిణీ స్త్రీలని హాస్పిటల్కి తీసుకెళ్లడం, అట్లాగే డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి చేర్చేందుకు కూడా ఈ 102 వెహికల్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇవాళ వెహికల్స్ కొన్ని వెహికల్స్ మాత్రమే ఇవాళ లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ శాంపిల్ గా లాంచ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఎక్స్పెరిమెంటల్ గా ఇవాళ హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని వెహికల్స్ ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఓవర్ టు యు.